సింగరాయపాలెం గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ సిడిపిఓ సునంద ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. పుట్టిన బిడ్డకు 6 నెలల వరకు తల్లిపాల బలాన్ని ఇస్తాయని సునంద తెలియజేశారు. తల్లిపాల వారోత్సవాలు ఈ నెల 7వ తేదీ వరకు జరుగుతాయని ఆమె చెప్పారు. ఐరన్ ఇంజక్షన్ పెట్టించున్నాం కదా, నీకెంత 10 గ్రామ్స్ ఉన్నట్టుంది. అమ్మాయి 11 గ్రామ్స్, 8 గ్రాముల పైన తక్కువగా ఉన్న వాళ్ళని ఇచ్చి పెట్టిస్తున్నాము. 11 గ్రాములు 12 గ్రాములు ఉన్నప్పుడు మనం శుభ్రంగా కానిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఐరన్ రోజు పెట్టిస్తున్నాం. ఇంకా కూడా అది కూడా మనకి సరిపోవట్లేదు. అదనంగా అంటే బ్లడ్ బ్యాంక్ ఉంది మనకి రాపూర్లో, నెల్లూరులో, గూడూరులో. ఆ బ్లడ్ బ్యాంక్ కూడా పంపించి బ్లడ్ కూడా అదనంగా ఇప్పించాం. అంత అవసరం వరకు మనం పోగలం. మనం గర్భవతిగా ఉన్నప్పుడు నుంచి తగినంత ఆహారము ఈ జాగ్రత్తలు పాటిస్తే అనీమియాన్ని కూడా అరికట్టవచ్చు. కాబట్టి మీరందరూ కూడా నిర్లక్ష్యం అనేది ఉండకూడదు. మేమే నిన్న వెళ్ళొచ్చాము, అక్కడ హాస్పిటల్లో చూపించుకొచ్చాము. ఈరోజు మా పిల్లలందరూ హౌస్ టు హౌస్ అంగన్వాడీ టీచర్లు మేము అందరూ కూడా హౌస్ టు హౌస్ తిరుగుతున్నాం. బాలింతలు ఎలా ఉన్నారు, గర్భవతులు ఎలా ఉన్నారు, మీకు ఒక ఎంసీపీ కార్డు ఇచ్చున్నాము. ఆ కార్డు మీరు ఎప్పుడైనా చదివి ఉన్నారా? నేను ప్రతి ఒక్కరు మరీ చెప్పలేదు మేడం. సరే, ఆ టైంలో వచ్చినప్పుడు మనకి హార్ట్ బీట్ తెలియదు. మనం హాస్పిటల్ రెఫర్ చేసినప్పుడు లోపలే చనిపోయింది. ఎంత కష్టపడి 9 నెలలు మనం మోసుకొని చిన్న నిర్లక్ష్యం. మనం అట్లా ఉన్నప్పుడే మనం ముందు జాగ్రత్తగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటాలో ఎంత నిర్లక్ష్యం చేసినప్పుడు మనం అందరూ పోగొట్టుకోవటం అనేది ఎంత బాధాకరమో. ఇప్పుడు మనం అందరం కూడా అంత చదువుకున్నాము, అంత టెక్నాలజీ కూడా పెరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా మనం తల్లి బిడ్డ ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతోనే మా శాఖ పనిచేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రతి నెల 9వ తారీఖున రాపూర్ కావచ్చు, వేదినాథ్ కావచ్చు, ప్రతి ఒక్కరు మీలో ఉండాలి. ఏమా ఈరోజు ఇది కదా, మమ్మల్ని తీసుకెళ్ళలేదే, మాకు చెప్పలేదే, మాకు ఇలా ఉంది కదా అని అడిగి తెలుసుకునే విధానంలోకి రావాలి. మేము మా పిల్లల చేత పిలిపిస్తూ ఉంటాం. నేను 104కి మొన్న వచ్చాను. ఎప్పుడమ్మా? గురువారం 7 మంది ఉన్నారు ఇక్కడ గర్భవతులు, 4 వచ్చారు, ఇద్దరు ఊరెళ్ళు ఉన్నారు. ఒక అమ్మాయి హాస్పిటల్ వెళ్ళింది. టీచర్ దగ్గర కూడా వచ్చి రిజిస్టర్లు చూశాను, సంతకాలు పెట్టాను. బాగా చక్కగా ఇక్కడ అందరూ అటెండ్ అవుతున్నారు, అన్నీ తీసుకుంటున్నారు. సంతోషం. ఈ యొక్క అవకాశాన్ని కూడా నాకు ఇచ్చినటువంటి వాళ్ళకి ఈ అలర్జీ లాంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి కూడా వాళ్ళకి రక్షణ ఈ తల్లిపాల వల్ల. అలాగే తల్లికైతే అండాశయ క్యాన్సరు, అలాగే గర్భాశయ క్యాన్సరు ఇవి రాకుండా కూడా ఈ తల్లిపాలు తల్లికి కూడా మంచిదన్నమాట తల్లిపాలు ఇచ్చినందువల్ల. కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని బిడ్డకి ఇది ఇప్పుడు ఈ పుస్తకం ఉందమ్మా, ఈ పుస్తకంలో అన్నీ ఉన్నాయి. ఎలా తల్లిపాలు ఇచ్చే విధానం ఏంటి, ఎలా ఇవ్వాలి అని అనేది కూడా ఇప్పుడు మనకి మీ టీచర్లు, మన సూపర్వైజర్ వీళ్ళంతా ఉంటారు, మీకు చెప్పిస్తారు. ఆ విధానం, కూర్చునే విధానం ఎలా ఇవ్వాలా ఏంటి అని అనేది కూడా మీకు చెప్తారు గర్భవతికి. తర్వాత మీరేంటంటే మంచి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా మంచి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకున్నట్లయితే మనకి కాళ్ళు అనేది ఉత్పత్తి అనేది చాలా బాగుంటుంది. కాబట్టి మంచి విటమిన్స్ కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలి. అంగన్వాడీలో కూడా మీకు ఐరన్కు సంబంధించిన ఫుడ్ ఇస్తున్నారు. ఈ కిట్ బాల సంజీవిని కిట్ అనేది ఇస్తున్నారు. అంగన్వాడీ కేంద్రంలో సమావేశపరిచి వాళ్ళందరికీ తల్లిపాల ప్రాముఖ్యత గురించి తెలియజేయడము ఈ తల్లిపాల వారోత్సవాల ముఖ్య ఉద్దేశము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అంగన్వాడీ కేంద్రంకి హాజరయ్యి ఈ 7 రోజులు కూడా ఇక్కడ, ఈ 7 రోజులే కాకుండా ప్రతి నెలలో కూడా మీకు సమావేశాలు జరుగుతూ ఉంటాయి కదా. NH డే జరుగుతూ ఉంటాయి, ఇమ్యునైజేషన్ డే అని. అలాగే ప్రతి నెల DHR డే అని, అంటే 1వ తేదీ ఒక NH డే జరుగుతుంది. అలాగే ఇమ్యునైజేషన్ డే అని జరుగుతుంది. ఈ మీటింగ్లలో కూడా మీకు ఈ విషయాలన్నిటి మీద కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ విషయాల మీద, ఇమ్యునైజేషన్ మీద కానివ్వండి, తల్లిపాల ప్రాధాన్యత మీద కానివ్వండి,
తర్వాత ఈ ఐరన్, ఈ అనీమియా గురించి వీటన్నిటి మీద కూడా మీకు అవగాహన కల్పించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి విషయాలన్నీ విని ఇవి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆచరించాలి. అలాగే మనకి ఈ తల్లిపాల ప్రాముఖ్యత ఏంటంటే, ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారము ప్రతి బిడ్డ కూడా తల్లిపాలు అనేది మనం బిడ్డకి ఇవ్వడం వలన వాళ్ళ జీవన రక్షణకి చాలా మెరుగైన ఇదొక ఈ తల్లిపాలు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి తల్లి కూడా ఈ తల్లిపాలు అనేది ఇవ్వాలి. 6 నెలలు కేవలం తల్లిపాలు, పుట్టిన గంటలోపు మురుపాలు ఇవ్వాలి. ఇది ఫస్ట్ టీకా, బిడ్డకి ఫస్ట్ టీకా వంటిది. వచ్చే ఆ 10 బొట్లు పసుపచ్చని ఆ కొలెస్ట్రాల్ అనేది విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. అలాగే అది ఫస్ట్ టీకా వంటిది బిడ్డకి. దాని అన్ని పోషకాలు అనేది ఆ బిడ్డకి అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట, ఆ మురుపాల నుంచే. కాబట్టి మురుపాలు గంట లోపలే ఇవ్వాలి. తర్వాత 6 నెలలు కేవలం తల్లిపాలే ఇవ్వాలి. ఏ ఇతర ఆహార పదార్థాలు ఏవి కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ 90% వాటర్ అనేది తల్లిపాలల్లో ఉంటాయి. బిడ్డకు అవసరమైన వాటర్ అంతా కూడా ఆ తల్లిపాలలోనే ఉంటాయి. కాబట్టి ఎంత వేసవి కాలంలో అయినా కానీ 6 నెలల వరకు కూడా మనము ఏ వేడి నీళ్ళు కానీ, వేడి నీళ్ళు కాచిపోయడం కానీ, అలాగే చక్కెర నీళ్ళు అని, తేనె అని, ఇలాంటివి ఏవి కూడా ద్రవపదార్థాలు ఏవి కూడా బిడ్డకి ఇవ్వకూడదు. కేవలం 6 నెలలు తల్లిపాలే ఇవ్వాలి. దీనివల్ల పిల్లలకి మంచి మెదడు డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అలాగే విరోచనాలు రాకుండా ఉంటాయి, నిమోనియా అనేది రాకుండా ఉంటుంది పిల్లలకి. ఇస్తారు. తర్వాత వచ్చి ఇంకా మిల్క్ 5 లీటర్లు ఇస్తారు. ఈ మిల్క్లో మంచి విటమిన్స్ ఉంటాయి. అలాగే రైస్, దాల్, ఆయిల్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు మీకు. ఈ బాల సంజీవిని కిట్ ఇస్తున్నప్పుడు దానిలో చిక్కీస్ ఉంటాయి మీకు. ఈ చిక్కీస్ రాగి జావ చేసుకొని తినడము, తర్వాత వచ్చి ఖర్జూరం ఇస్తారు, బెల్లం ఇస్తారు, అటుకులు, ఈ పాలల్లో అటుకులు వేసుకొని తినడము, ఇవన్నీ దీనివల్ల ఏంటంటే రక్తహీనత లేకుండా మీకు ఉంటుంది అనమాట. ఇవి కాకుండా కూడా మీరు ఇంటి దగ్గర అదనంగా మీరు ఫుడ్ తీసుకోవడం మంచిది. ఇవే కాకుండా మీరు ఇంటి దగ్గర కూడా అదనంగా తీసుకోండి. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా విషయాలు ఇచ్చుంటారు దీంట్లో. ఇవన్నీ కూడా అంగన్వాడీ సెంటర్లలో చూడండి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చూసుకొని ఇక్కడ పిల్లలకి అవసరమైన ఏదైతే మనకి పిల్లలకి ఇవ్వాలో ఆ విధంగా, అంటే 6 నెలలు పూర్తయిపోయిన తర్వాత కూడా ఎలాంటి పోషకాహారం అందించాలి, తల్లిపాలతో పాటు తల్లిపాలు 2 సంవత్సరాల వరకు కొనసాగిస్తూ పిల్లలకి ఎలాంటి ఆహారం ఇవ్వాలి అనేది కూడా మీరు ఆ విధంగా కూడా మీరు ఆలోచించి పిల్లలకు మంచి ఆహారం ఇస్తూ పిల్లల అభివృద్ధికి వాళ్ళు శారీరకంగా కానీ మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మంచి ఆహారం అనేది మనము ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ కూడా ఇస్తూ తల్లిపాలు మీరు 6 నెలల వరకు కొనసాగిస్తారని దీనివల్ల మేడం చాలా మంచి విషయాలు మీకు చెప్తారు. డాక్టర్ గారిని అందుకే తీసుకొని వచ్చారు మీరు. మేడం మీకు అన్ని విషయాలు చెప్పవచ్చు, ఎలాంటి సంరక్షణతో ఉండాలి, ఎలాగ వాళ్ళకి రక్తహీనత లేకుండా ఉండాలి, అలాగే వాళ్ళకి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా మీకు ఐరన్ ట్యాబ్లెట్లు, కాల్షియం ట్యాబ్లెట్లు ఇస్తున్నారు. అలాగే 2 టీటీ ఇంజక్షన్లు ఇస్తారు వాళ్ళు గర్భం సమయంలో, అంటే కాంతి సమయంలో ధనుర్వాతం రాకుండా ఉండేదానికి, ఫిట్స్ రాకుండా ఉండేదానికి కాంతి సమయంలో టీటీ ఇంజక్షన్లు ఇస్తారు. అలాగే హాస్పిటల్లోనే డెలివరీ కావాలి, హాస్పిటల్లో డెలివరీ అయిపోయిన తర్వాత మన గంట లోపలే మురుపాలు అనేది ఇవ్వాలి. 6 నెలలు కేవలం తల్లిపాలు ఇస్తారు. నుంచి 2 నెలల తర్వాత నమోదు చేసుకుంటున్నాము. 3వ నెల నుంచి 12 వారాల తర్వాత మనం స్కానింగ్ అనేది ఒకటి తీయించుకుంటున్నాం. ఎందుకు ఆ స్కానింగ్ అంటే ఎలా ఉంది తల్లి గర్భంలో పిల్ల ఎలా ఎదుగుతుంది అనేది, హార్ట్ బీట్ ఎలా ఉంది అనేది తెలుసుకుంటున్నాం. మనకి రాపూర్లో మనకి సెంటర్ ఉంది, మనకి అక్కడ అందుబాటులో ఉన్నాం. రేపు నాకుగా మేము ప్రతి నెల 9వ తేదీ గర్భవతులందరికీ ఉచితంగా పరీక్షలు చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు తల్లిపాలు ఆలోచన చేసుకోవడం ఏంటంటే, బిడ్డ డెలివరీ అయిన తర్వాత 1 గంట లోపే మనము
తల్లిపాలు పట్టించాలి. మనం ఫస్ట్ ఎలా చేయాలి, మనం క్లీనింగ్, పరిశుభ్రత, హ్యాండ్ వాషింగ్ మనం చెప్తుంటాం కదా. ఎప్పుడైతే మనం వ్యక్తిగత పరిశుభ్రత పాటించినప్పుడే మన నుంచి బిడ్డకి అంటువ్యాధులు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఫస్ట్ మనం వచ్చినప్పుడు పాత రోజుల్లో వాళ్ళ పెద్దవాళ్ళందరూ మనం చెప్తుండేది పాలు అంటాం, కొలెస్ట్రాల్ అనేది. అది పట్టించినప్పుడు మొదటి టీకా బిడ్డకి తల్లిపాలు వ్యాధి నిరోధకను పెంపొందిస్తుంది. కాబట్టి మనం పిండి